जवाहरलाल नेहरू కూడా संविधान पीछे से चलाया అంటే తెర వెనుకకెళ్ళి నడిపించిండు అంతటితో ఆగలే అంబేద్కర్ కు వ్యతిరేకం అన్నాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ రిజర్వేషన్లకు వ్యతిరేకం అన్నాడు ఇకపోతే ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ పెట్టి ఎంతో మంది అన్యాయం చేసింది అన్నాడు రాహుల్ గాంధీ సంగతే లేదు ఆకడు డాక్టర్ మన్మోహన్ సింగ్ ను కూడా కించపరిచేటట్టు లేదు మా పార్టీలో అధ్యక్షులదే నడుస్తుందని చెప్పిండంటే ఏం మాటలే నీది నాకు అర్థం కాదు అదొక కథలాగా అది ఆర్ఎస్ఎస్ ఎజెండా లాగా మాట్లాడిండు అనేది నా ఉద్దేశం అందుగుంచే ప్రియాంక కూడా అన్నది అరే నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు అంటున్నావు కదా ఏమని రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అంబేద్కర్ కు వ్యతిరేకంగా అంటున్నావు కదా నువ్వు చేయి ఇవాళ ఎవరు రాహుల్ గాంధీ గారు అంటున్నారు ఏంది ఈ దేశంలో కులగన జరగాలంటున్నాడు 75 ఏళ్ల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మరి ఈడ కులగన జరగకపోతే ఎట్లా అనేది మా ఉద్దేశం కులగన జరిగితే కింది వాని కూడా లాభం జరుగుతుంది జనాభా ప్రాతిపదికంగా రాహుల్ గాంధీ అంతటితో అనలే ఒక మాట అన్నాడు 50% సీలింగ్ కూడా ఎత్తేస్తా 50% సీలింగ్ కూడా ఎత్తేస్తా అంటుండు అంటే కింది వానికి లాభం కావాలి ఎక్స్రే అన్నాడు కింది వర్గం ఎవరైతే ఉన్నారో పేదవాడు ఎస్సీ ఎస్టీ ఓబీసీలు మైనార్టీలు ఏ విధంగా ఉన్నారో వాళ్ళ స్థితిగతులు తెలుసుకొని వాళ్ళకి రిజర్వేషన్ జిత్తినా ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అన్నాడు కాబట్టి నరేంద్ర మోడీ గారు తెలంగాణలో ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆల్రెడీ కులగన మొదలు పెట్టాడు అసెంబ్లీలో బిల్లు పాస్ చేశాడు కేబినెట్ లో నిర్ణయం జరిగిపోయింది కులగన జరుగుతుంది 90% అయిపోయింది ఇప్పటి వరకు మరి నీ రాష్ట్రంలో మధ్యప్రదేశ్ లో కానీ ఉత్తరప్రదేశ్ లో కానీ రాజస్థాన్ లో కానీ అన్ని రాష్ట్రాలలో నువ్వెందుకు చేయవు కులగన హర్యానాలో మొన్న గెలిచినావు అక్కడెందుకు కులగన చేయవు మేము ఇంత జీవితాంతం కిందనే ఉండాలనా అదాని అంబానీలకే లాభం జరగాలనా పేదవానికి జరగొద్దు అనేది నా ఉద్దేశం నువ్వు చెప్తున్నావు ఏమని నెహ్రూ ఈజ్ అగైనెస్ట్ ఫర్ వీకర్ సెక్షన్ నెహ్రూ ఈజ్ వాజ్ అగైనెస్ట్ ఫర్ అంబేద్కర్ వాళ్ళకి ఇష్టమే లేదు పీచేసే చలాయ సంవిధానం రాజ్యాంగం వెనుకకెళ్ళిన ఏం నడిపించిండ్రా బాబు ఏం తప్పు చేసిండు కేవలం ఇందిరాగాంధీ కుటుంబానికి కించపరచడానికే వీర్ సవార్కర్ ఆటోలో నడుస్తున్నాడు వీర్ సవార్కర్ ఈ దేశానికి ఏం చేసిండో చెప్పమని చెప్పు బ్రిటిష్ల దగ్గర తొత్తుగా పనిచేసిండు ఆయన మీద అపోహలు ఉంటే రాసిచ్చేసిండు జైలు నుంచి బయటికి రావడానికి ఇది ఈ ఆలోచన అంతా ఆర్ఎస్ఎస్ ఆలోచన అంటే వాళ్ళ కులగన జరగొద్దని ఉన్నది మా నాయకునికి కులగన చెయ్యాలని ఉన్నది అయితే ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా నిజంగానే నీకు చిత్తశుద్ధి 3 సార్లు కలిసిన బీయింగ్ ఏ ప్రైమ్ మినిస్టర్ యూ కుడ్ నాట్ డూ ఎనీథింగ్ నేను అడిగిన మా జనాభా ఎక్కువ ఒక సెపరేట్ మినిస్ట్రీ అన్నా నువ్వు ఇయ్యలేదు ఏది జనాభా లేక అదేవిధంగా కులగన అన్నావు క్రిమినల్ ఎత్తేయమన్నా నువ్వు ఏది చేయలే ఇవాళ ఆఖరుకు ఏది संविधान नेहरू जे पीछे से चला संविधान के खिलाफ देश में इमरजेंसी आया అని అన్ని ఓన్లీ ఇందిరాగాంధీ నెహ్రూ కుటుంబాన్ని తిట్టడానికే పార్లమెంట్ ఉపయోగించినావు ఇప్పటికన్నా నేను రిక్వెస్ట్ చేస్తున్నా నరేంద్ర మోడీ గారు నీకు నిజంగానే బడుగు బలైన వర్గాల మీద చిత్తశుద్ధి ఉంటే దయచేసి రా ఇవాళ అన్ని రాష్ట్రాలలో కులగన మొదలు పెడితే నీకు చిత్తశుద్ధి ఉన్నట్టు లెక్క నువ్వు ఓబీసీ అంటావు నీకు నువ్వే ఓబీసీ అంటావు కానీ ఓబీసీలకు ఎక్కడ న్యాయం చేయలే ఈ 10 ఏళ్లలో ఏం చేసినావురా బాబు నువ్వు ఈ 10 years లో ఏం చేసినావు ఏ పేదవానికి లాభం చేసినావు చెప్పు అదే సోనియా గాంధీ అగ్రకులాల్లో పుట్టిన ఆమె చేసింది ఏది ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేసిందా లేదా
ఆ అమ్మ మేము పోయినామమ్మా మాకు ఇక వేరే ఆలోచన లేదు, మాకు వేరే తొవ్వ దొరకలేదు, కానీ మా పిల్లలు కూడా భవిష్యత్తులో ముందుకు పోవాలి, మేము రూరల్ ఏరియాకి వెళ్ళి వస్తాం, లోకల్ లాంగ్వేజ్లో తమిళ్, ఒరియా, మలయాళం, తెలుగులో చదివి వస్తాం, కానీ టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హెస్ గివెన్, బట్ నీవు ఒక ఆపర్చునిటీ అంటే ఏం చేయాలన్నది. మన్మోహన్ సింగ్ చెప్పమంటే మన్మోహన్ సింగ్ చెప్తే పార్లమెంట్లో బిల్లు పెడితే ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ వచ్చిందా లేదా? ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో మా పిల్లలు డాక్టర్లు అవుతున్నారు. అగ్ర కులాల్లో పుట్టిన ఇందిరాగాంధీ మొదలు పెడితే, నెహ్రూ మొదలు పెడితే, సోనియా గాంధీ మొదలు పెడితే, ఇవాళ రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ వరకు బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసే రక్తం వాళ్ళది. నువ్వు బీసీ ఉండి ఇప్పటిదాకా నువ్వు బీసీ రిజర్వేషన్ గురించి ఎందుకు నువ్వు కులగన చెయ్యవని అడుగుతున్నా. రాష్ట్ర మొత్తం తిరుగుతా, తప్పనిసరిగా కులగన జరగాలి. మీ రాష్ట్రాలలో ఎన్నికలు గెలిచింది కదా, మీరెందుకు చేస్తలేరు కులగన? తెలంగాణలో అయిందా లేదా? తెలంగాణలో అసెంబ్లీలో బిల్లు పెట్టాం, క్యాబినెట్లో నిర్ణయం తీసుకొచ్చాం, మీరు ఎందుకు చేస్తలేరు అంటే మా లెక్క తెలియదు. నీకు అదాని అంబానీలే కావాలి, కోటీశ్వర్లే కావాలి, పేదవాడు పేదవాడుగా మిగిలాలి. ఇవాళ కావాలని పార్లమెంట్లో అంత సమయం తీసుకొని కేవలం ఇందిరాగాంధీ, నెహ్రూను వాళ్ళ కుటుంబ సభ్యులనే తిట్టడం మొదలుపెట్టి ఆఖరుకు మన్మోహన్ సింగ్ను కూడా తక్కువ చేయడానికి ప్రయత్నం చేసినవే. నువ్వు ఏం చెప్పినట్టు संविधान का खिलाफ आप है, संविधान कभी समझ में नहीं आया। संविधान है बोल के आज देश में चल रहा, संविधान को खत्म करने के वास्ते आप कोशिश कर रहे, वही राहुल गांधी संविधान को लेके आगे बढ़ रहा। तो मेरा मतलब है अभी भी समय है, जो जो स्टेटों में तुम्हारी सरकार है वो सरकार का कैश वाइज सेंसस शुरू करो। जितना लोग हैं, गरीब लोग हैं, उनका हिसाब ही नहीं है, सिर्फ अमीरों का हिसाब रहता तुम्हारे पास, अदानी अंबानी का। तो इस वजह से नरेंद्र मोदी जी आपको दिल में प्रेम है, अपने आप को ओबीसी बोल रहे, तो कैस्ट वाइज सेंसस क्यों करते? आप अपर का सबका करो, अपर क्लास का करो, मिडिल क्लास का करो, लोअर क्लास का करो, ताकि किसका आबादी कितना है मालूम होता। उस लिहाज से आने वाले दिनों में पंचायत नगर पालिका में हमारा रिजर्वेशन बढ़ेगा। आज गुमराह कर रहे, पार्लियामेंट में गुमराह कर रहे, बाहर भी गुमराह। आज तक कोई बीजेपी वाला कैस्ट वाइज सेंसस की क्यों बात नहीं कर रहा? उनको आदेश है मोहन भगत से कोई नहीं बात करना, कैस्ट वाइज नहीं करना। तो इसी वजह से मैं ओबीसी एमपी कन्वीनर नरेंद्र मोदी जी, రాజ్యాంగం సంవిధానం అంటున్నాం, కానీ సంవిధానంకు ఒక్క మాట కూడా కేవలం అపోజిషన్ నెహ్రూను, పండిట్ జవహర్లాల్ నెహ్రూను, ఇందిరాగాంధీని, రాజీవ్ గాంధీని అందరినీ ఆఖరు మన్మోహన్ సింగ్ను కూడా కించపరచడానికే ప్రయత్నం చేసినావు తప్పితే నీకు చిత్తశుద్ధి లేదు లేదు లేదు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే కులగన చేయాలి అనేది మా ఉద్దేశం. తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు పట్టుబట్టిండు, జిత్నా హిస్సేదారి యుద్ధి భాగీదారి అన్నాడు కాబట్టి తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో కులగన జరిగితే రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి అవుతాడు. థ్యాంక్ యూ.